హలో ఎవరీవన్, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న అఖండ 2 తాండవ మూవీ అయితే ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ పార్టీ బాలకృష్ణ గారిని ట్రోలింగ్ చేస్తున్నారనే చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈయనకి బంధు, మరో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సన్నిహితమైన వ్యక్తి బాలకృష్ణ గారికి. అలాంటిది ఒక మూవీ రిలీజ్ చేసుకోలేకపోయారు అన్నట్లు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. అంతేకాదు దీని వెనక హీరోలు కూడా ఉన్నారట. సో దాని కారణంగానే ఇదంతా జరుగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో అండి, నమస్కారం. నమస్తే జకీర్. సార్, ఇప్పుడు నిజంగానే దీని వెనక ఎవరైనా ఉన్నారా? అట్లని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం చేస్తున్న ఈ ట్రోలింగ్స్ ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ థింగ్, పేటిఎం బ్యాచ్ ట్రోలింగ్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళే పేటిఎం బ్యాచ్ నుంచి బయటకు వచ్చేసి బాబు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారని చెప్పి స్టార్ట్ చేశారని మొన్నప్పుడు ఒక వీడియో చూశాను. సో ఇంకా ఎవరెవరైతే ఆ దెబ్బ పడలేదో, ఆ వాళ్ళ అధిష్టానం దెబ్బ వేయలేదో వాళ్ళు కొద్దిగా ఏదో ఇంకా చెలరేగుతున్నట్టున్నారు పేటిఎం బ్యాచ్. సో ఇక్కడ ట్రోల్స్కి మీరు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి బావగారు స్వయాన, మరొక మంత్రి అల్లుడు, ఈయన ఒక మహానుభావుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, మేరునగ ధీరుడు, విశ్వవిఖ్యాత నడసార్వభౌముడు, ఇట్లాంటి బిరుదులు సొంతం చేసుకున్న నందమూరి తారక రామారావు గారు అబ్బాయి, సూపర్ స్టారు, కొడుకు ఇంకో సూపర్ స్టారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు కూడా టీడీపీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయన కూడా సన్నిహితంగానే ఉంటాడు. ఈవెన్ బాలయ్య గారితో ఎవరికి విరోధము, గొడవలు అనేది ఉండదు. సో అలాంటి సినిమా హీరోను రిలీజ్ చేయించుకోలేకపోయారు అని అంటే, ఇక్కడ ప్రభుత్వం మాది, మేము నచ్చినట్టు చేస్తామని అనుకుంటే ఇప్పటికెప్పుడూ అయ్యేది. అది కాదు కదా. ఎవరి పని వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరు పనితీరు వాళ్ళది, ఎవరి కర్తవ్యం వాళ్ళది. మేము అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేస్తాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా కావాలని 10 రూపాయలు టికెట్ పెడతాం, అలాంటి కుళ్ళు గుణాలతో ప్రభుత్వం ఇక్కడ లేదు. సినిమా పరంగా మీరు ఏది మీ తంటాలు మీరు పడండి, ఇండస్ట్రీ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అదే గవర్నమెంట్. ఇంకా సమస్య వచ్చిందని ఇండస్ట్రీ వస్తే అప్పుడు స్పందించి ఏంటి మీ సమస్య, ఏం చెప్పండి, మీకు సబ్సిడీ ఇవ్వాలా ఏంటి, టికెట్ రేట్లు పెంచాలా లేదా తగ్గించాలా, ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి, ఇలా రకరకాలుగా రండి వచ్చి మాట్లాడండి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పి దిల్ రాజు గారితో సహా ఒక 10 మంది ప్రొడ్యూసర్లు, సీనియర్ డైరెక్టర్లు వాళ్ళు వెళ్ళి కలిసి వచ్చారు కదా. ఎందుకు కలిశారు సార్? అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో దారుణం ఉండేది పరిస్థితి, ఇప్పుడు సక్రమంగా చేయండి అని. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో కలిశారుగా. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, చాలా ఈ దిగ్గజాలు అని చెప్పడానికి తెలుగు ఇండస్ట్రీకి ఇంత దిగ్గజాలు వెళ్ళి మాట్లాడితే ఎట్లా పరిస్థితి? అక్కడెక్కడో కారు ఆపించి 1/2 కిలోమీటర్ నడిపించి నేనే రాజుని, నా కింద మీరందరూ స్లేవ్స్ లాగా ఉండాలి అనే తలంపుతో ఉన్న ఒక ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే ఎంత ఇది ఇబ్బంది మనం చూసాం. అయినా ఎవడో ఆపలేపాడు. పవన్ కళ్యాణ్ సినిమా 10 రూపాయల టికెట్ పెట్టినా 70 కోట్లు అసలు వసూలు చేసింది. సో సినిమా గురించి ప్రభుత్వాలు కక్ష సాధింపుగా చేసే పని చేయదు. అలాగని కష్టం వచ్చింది కదండి ఆదుకోవడం ఉండదు. పరిశ్రమ పరంగా కష్టం వస్తే చెప్పండి, ఆదుకుంటాం. పరిశ్రమ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, మీకు వైజాగ్ స్టూడియో కావాలి, రండి కట్టుకోండి. అమరావతిలో ఏదైనా సెట్ వేసుకుంటాం, రండి వేసుకోండి. అట్లా ప్రభుత్వం సహకారం అందిస్తుంది తప్ప ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఏం తెలియదు కాబట్టి అలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడెవడో ఒక $9 తీస్తే దాని విలువ 72,000 అవుతుంది ఆ పరకామంలో కొట్టేస్తే. అది ఎంత వాల్యూ? జస్ట్ 72,000 అంటే ఒక సగటు ఉద్యోగికి అది ఎంతమ్మా? 3 నెలల జీతం అమ్మా, మినిమం 3 నెలల జీతం. అవునా కదా? అది మీకు సింపుల్ అయిపోయిందా? అంటే పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళకి 72,000 పెద్ద అమౌంట్ కాదు కదా. సో అలా మాట్లాడే వాళ్ళకి ఇంక ట్రోల్స్ చేయడం తప్ప ఏమొస్తుంది? ఇక్కడ బాలయ్య గారికి మేబీ వాళ్ళ కోసం ఎవరైతే సపోర్టివ్గా వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేలకి మద్దతు ప్రకటించారో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే ఉండొచ్చు. ఇక్కడ పేరు ప్రస్తావించట్లేదు. ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే మళ్ళీ రకరకాల దుమారాలు లేగుతాయి. గతంలో ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కరు నచ్చుతాడు, అది వాళ్ళ ఇష్టం. ఒక హీరో ఒక నాయకుడికి సపోర్ట్ చేసినప్పుడు ఇంకో హీరో ఇంకో నాయకుడికి సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ఎక్స్ అనే పార్టీలో హీరో ఈయనకి సపోర్ట్ చేశాడు కాబట్టి వై అనేవాడికి విరుద్ధం, వై అనేవాడు వెంటనే ట్రోల్స్ చేస్తాడు. ఇప్పుడు బాలయ్య గారిని ఎవరు ట్రోల్స్ చేస్తారు?
ఎవరైతే వైసీపీకి ఫేవర్గా ఉండే కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కలవడానికి వెళ్ళారో వాళ్ళకి మద్దతు ప్రకటించారో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు బాలయ్య బాబుని ట్రోల్స్ చేస్తారు. అవును, బాలయ్య బాబులో ఇంకో గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎంత ట్రోల్స్ చేస్తే ఈయన అంత పైకి లేస్తాడు. ఈయన బాలయ్య బాబు గారు గొప్పతనం అది. అవన్నీ పట్టించుకోడు, ఆల్రెడీ చేయను. ఆయన అన్స్టాపులో చాలాసార్లు చెప్పాడు, నా గురించి చాలా రకాలుగా చాలా మాట్లాడతారు, నాకు అవన్నీ అనవసరం. ఎన్ని రూమర్స్ వచ్చినా ఎన్ని ప్రోపగాండాలు చేసినా ఎవరు వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పినా నా పని నేను దర్శకుడు చెప్పిన పని చేశానా, నేను నా పని అయిపోయిందా వెళ్ళిపోయినా. సార్ అట్లానే ఇది కూడా పుకారే అంటారా నిజమంటారా? అంటే దీని వెనక హీరోలు కూడా ఉన్నారు, ఆ హీరో ఎఫెక్ట్ వల్ల. అదే చెప్పాను కదండి, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే ఒక హీరో వైసీపీకి సపోర్టివ్ గా మాట్లాడాడో, అంటే వైసీపీ అభ్యర్థికి సపోర్టివ్ గా వెళ్ళాడో, సో వాళ్ళ ఫ్యాన్స్ అప్పుడు ఆ హీరో మీద ఎవరెవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళ ఫ్యాన్స్ డైరెక్ట్గా అనలేక బాలయ్య బాబు కరెక్ట్ టైం దొరికాడరా అని ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినా కూడా ఇండైరెక్ట్గా యాంటీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏది హరిహర వీరమల్లుకి కానీ ఓజీకి కానీ. హరిహర వీరమల్లు పెద్దగా ఏం లేదు కాబట్టి ఆడలేకపోవచ్చు, ఓజీ బ్లాక్ బాస్టర్ అయిపోయిందిగా. సో సినిమాలో సత్తా ఉండి చేస్తే ఎవ్వడేం చేయలేడు. ఏదైతే గతంలో వైసీపీకి ఫేవర్గా కొంతమంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ అభిమానులు ఈ విధంగా ట్రోల్స్ చేస్తే చేసి ఉండొచ్చు, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అది దాన్ని అసలు బాలయ్య పట్టించుకోడండి, అసలు చదవుడు చూడండి సార్. ఆయన ఇప్పుడే ఖాళీ దొరికితే మంచి గ్రంథాలు పుస్తకాలు వల్లించుకోవడం, పూజ ఒక 2 గంటలు చేస్తాడు సార్ ఆయన. అంత భక్తుడండి ఆయన. పొద్దున్న 3-3:30 లేచి పూజ 2 గంటలు చేసుకొని సెట్లోకి వెళ్ళి, లేకపోతే హాస్పిటల్కి అక్కడ చైర్మన్ బాధ్యతలు ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళడము, లేదా సినిమా షూటింగ్ అంటే సినిమా షూటింగ్కి వెళ్ళడము, ఏమి లేకపోతే హిందూపురంగా ఎమ్మెల్యే కాబట్టి అక్కడికి వెళ్ళడం, ఇవి చేసుకుంటాడు సార్. అంతేగాని ఆడు ఏం మాట్లాడుతాడు ఇవన్నీ లెక్క చేయడు. చేస్తే చేసుకోనివ్వండి. ఇప్పుడు వాళ్ళందరూ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మన కూడా ఈ మధ్యన ట్రోల్ అవుతుంది ఏంటంటే టెక్నాలజీకి బ్రెయిన్ కలిపితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంట. ఇప్పుడు దాని మీద 100 ట్రోల్స్ అవుతున్నాయి. మరి అది ముందు మాట్లాడటం సక్రమంగా వస్తే మిగతా హీరోల మీద చేయొచ్చు. కాకపోతే బాలయ్య గారు టీడీపీ ఎమ్మెల్యేగా హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేబీ ట్రోల్స్ చేయొచ్చు. ఒకప్పుడు బాలయ్య అంటే అంత పడిచెచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీల పరంగా నచ్చట్లేదు కాబట్టి కావాలని ట్రోల్స్ చేస్తారు. చేసిన అసలు ఇంకెవరైతే పట్టించుకుంటారేమో ట్రోల్ చేస్తున్నారా అని. ఈయన అసలు నెవర్ బాదర్ అబౌట్ దట్ ట్రోలింగ్స్ అనమాట. ఆయన పట్టించుకోడు. ఆయన కూడా చెప్పాడు, నేను అసలు ఏం చూడండి అంటే. ఆయన గురించి ఫేవర్గా వచ్చేవి చూడ్డు, ట్రోల్స్ చేసినా పట్టించుకోడు. దట్ ఈస్ బాలయ్య. ఓకే సార్, థ్యాంక్ యూ.